బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో మొత్తము అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. 24కి అల్పపీడనం ద్రోణి ఉధృతంగా రూపాంతరం చెందుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు విశాఖ సముద్ర తీరం గడిచినటువంటి వారం 10 రోజులతో పోలిస్తే దాదాపుగా ముందుకొచ్చిందనే చెప్పాలి. ఇంచుమించుగా 20 నుంచి 30 అడుగుల వరకు సముద్రం ముందుకైతే వచ్చింది. మనం ఒక్కసారి సముద్రం వైపు నుంచి కాకుండా సముద్రము అలల తాకిడి వస్తున్నటువంటి దాని కనుక ఒక చూస్తే, ఎందుకంటే ఇది సముద్రపు ఒడ్డు, ఎప్పుడూ కూడా అలలు అనేవి అక్కడ వరకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటాయి. కానీ ఆటుపోట్లకు తోడు ఇటు అల్పపీడన ద్రోణి ఉన్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం కదా, మొత్తము ఈ ఇసుక తిన్నెలన్నీ కూడా లెవెల్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సముద్రపు అలలు అంటే అలల తాకిడికి ఈ ఇసుక మేటల పైనుంచి ఒడ్డు నుంచి కూడా అలా ఫుట్పాత్, బీచ్ రోడ్డు ఫుట్పాత్ వరకు కూడా వాటర్ ఎలా వెళ్తున్నాయో మనమైతే చూడొచ్చు. అంటే ఈ అలలు ఉధృతంగా ఉన్నవి, అలలు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా ప్రతిరోజు అయితే ఈ ప్లేసెస్లో అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి క్లీనింగ్ వాహనాలన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాయి. కానీ సముద్రపు అలలు ఒక్కసారిగా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా వాటర్తో నింపబడి ఉంది, మొత్తం క్లీన్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాతావరణ పరిస్థితి ఉధృతంగా ఉంది. దీని ప్రభావంతో ఇంచుమించుగా రానున్నటువంటి 4-5 రోజులు కూడా అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, అటు కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముఖ్యంగా చూస్తే అటు ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల, గుంటూరు ఈ ప్రాంతాలకు సంబంధించి కొన్ని చోట్ల చెదురుమదురుతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల జిల్లాలకు సంబంధించి ఎక్కువగా వర్షం నమోదవుతుందని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల్లో చెదురుమదురుగా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటున్నారు. అది కూడా రానున్నటువంటి 4-5 రోజుల్లో కొన్ని జిల్లాలకు ఈ వర్షం అధికంగా కురిసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే అటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న వివరాల ప్రకారం చూస్తే అటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అల్లూరు జిల్లాకి కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఒక పక్క నుంచి వాతావరణం మనం చూస్తున్నాంగా మేఘావృతమై కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ఉక్కపోత కూడా ఉంటుంది. గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఎండలు ఉక్కపోతున్నాయి. 2 రోజుల నుంచి కొంత చెదురుమదురుగా చిరుజల్లులు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాలు ఆ చిరుజల్లులకి, ఆ వర్షానికి కొంత వాతావరణం చల్లబడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అల్పపీడన ద్రోణి ఉన్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావంతో అటు రానున్నటువంటి 5 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం అటు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. బహుశా అధికంగా వర్షాలు కురిస్తే ఈ రైనీ సీజన్లో ఇప్పుడు కురిసే వర్షాలు అత్యధికంగా నమోదయ్యే వర్షాలుగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాల సీజన్ అంతా కూడా దాటిపోతుంది. సహజంగా జూన్, జూలై నెలల్లో ఎక్కువగా వర్షం నమోదవుతుంటుంది. కానీ ఇప్పుడు వర్షపాతం చాలా తక్కువ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి అల్పపీడన ద్రోణితో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.